వందనాలండి. ఈరోజు మార్చి 27 సువార్తను వ్యాపింపచేయడి అని యేసుప్రభు చెప్పిన మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి 28:18-20 వరకు. అయితే వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు యేసుప్రభువుకు పరలోకంలో భూలోకంలో సర్వాధికారం ఇచ్చాడు. ఈ అధికారంతో యేసయ్య తన శిష్యులతో ఇంకా ఎక్కువ శిష్యులను తయారు చేయమని చెప్పాడు. వారు బోధిస్తూ బాప్తిస్మిచ్చుచూ తాను చెప్పిన సంగతులన్నీ చెప్పమని చెప్పాడు. ఇప్పటికీ ఇతరులకు శుభవార్త చెప్పి వారిని శిష్యులుగా చేయమని ప్రభువు చెప్తూనే ఉన్నాడు. ఈ శ్రమల దినాల్లో మనం సిలువను గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి సిలువ ద్వారా మనకు వచ్చిన విమోచన అనేది గొప్ప శుభవార్త. కావున అది మన దగ్గరే ఉంచుకోకుండా అందరికీ చెప్పాలి. మనం ఎప్పుడూ బిజీగా ఉండే తేనెటీగల్లాగా ఉండాలి. ఎప్పుడైనా వీటిని గమనించారా? ఒక తేనెటీగకు కొంచెం తేనె ఎక్కడుందో తెలుసుకుంటే వెంటనే వెళ్ళి ఇతర తేనెటీగలను కూడా తీసుకొస్తాయి. ఈ ఈగ మిగిలిన వాటితో ఎలా చెప్పిందో మనకు తెలియదు, కానీ దీని ద్వారా మనకు ఒక మంచి పాఠం నేర్చుకోవాలి. ఈ సందర్భంగా కీర్తన 107:2 జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. అంటే విషయం అందరికీ చెప్పాలి అంటున్నాడు. దేవుడు మన కొరకు ఎన్నో త్యాగాలు, ఎన్నో కార్యాలు చేశాడు. కాబట్టి మనము తప్పనిసరిగా వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఆయన మనకు చేసిన మేలు అందరికీ చెప్పాలి. మనం వెళ్ళాలి అని ప్రభు అంటున్నాడు. ఇంటి పక్కలున్న వారికైనా లేకపోతే వేరే దేశాలకైనా ఎక్కడ వీలుంటే అక్కడంతా సువార్త చెప్పి శిష్యులుగా చేయాలి. 2 రాజులు 7వ అధ్యాయము 3-16 వరకు దయచేసి చదవండి. ఇక్కడ ఒక అద్భుతం కనపడుతుంది. 4 కుష్ఠరోగులు చేసిన పనులు మనము అర్థం చేసుకోవాలి. వీళ్ళు సమరయ పట్టణం బయట ఉన్నవారు. కరువు సమయంలో సిరియన్లు వాళ్ళని ముట్టడి చేస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళని పారిపోయేటట్టు చేసినప్పుడు ఈ సిరియన్ల గుడారాల్లోకి వెళ్ళి ఆహారము, సంపద ఈ కుష్ఠరోగులు తెచ్చుకున్నారు. కానీ వారు తర్వాత అనుకున్న మాటలు, మనం చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానం గల దినము, మనము ఊరుకొననేలా, తెల్లవారి వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాము అని ఒకరితో ఒకరు వాళ్ళు చెప్పుకున్నారు. అది 9వ వచనంలో కనపడుతుంది. దేవుని బిడ్డలు సువార్త ప్రకటించకుంటే చేస్తే తప్పు చేసిన వారు అవుతారు. అంద్రేయ యేసయ్యను కలిసినప్పుడు వెంటనే ఆయన మెస్సయ్య అని తెలుసుకొని తన సోదరుడైన సీమోన్ను తీసుకొచ్చాడు. యోహాను 1వ అధ్యాయం 42లో కనపడుతుంది. ప్రతిదినము ఆత్మీయ ఆకలిగా ఉన్న వారికి సువార్త అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. నీకు అతి సమీపంలో నశించిపోతున్న వ్యక్తులు అనేకులు ఉన్నారు. మరి వారి సంగతి పట్టించుకోకపోతే ఎలా? మనలను విమోచించిన యేసుక్రీస్తు ప్రభువుని గురించి తప్పక అందరికీ చెప్పి వారిని కూడా సిలువ యొద్దకు తేవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం. ప్రభా తండ్రి, మీరు మా కోసం చేసిన త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రం. మా విమోచన కార్యం ఇతరులకు చెప్పే బాధ్యత మేము తీసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. God bless you.